స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హనుమకొండ ధర్మసాగరం మండలం జానకీపురం సర్పంచ్ నవ్య మధ్య ఎట్టకేలకు సయోధ్య కుదిరింది. ఎమ్మెల్యే రాజయ్య తనని లైంగికంగా వేధిస్తున్నారంటూ 3 రోజుల క్రితం సర్పంచ్ నవ్య మీడియా ఎదుట బాధను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహిళా కమిషన్ సుమోటోగా కేసును స్వీకరించింది. విచారణ జరపాలని డీజీపీని ఆదేశించింది. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం రంగంలోకి దిగి తాటికొండ రాజయ్యకి తలంటినట్టు తెలిసింది. తప్పని పరిస్థితుల్లో తాటికొండ రాజయ్య సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లారు. అయితే తాను చేసిన ఆరోపణలకి కట్టుబడి ఉన్నానని అంటూని మహిళల్ని వేధింపులకు గురి చేస్తే ఊరుకునేది లేదని సర్పంచ్ నవ్య మీడియాకి చెప్పారు. పార్టీకి కట్టుబడి ఉన్నామని దంపతులిద్దరూ స్పష్టం చేశారు. వ్యక్తిగత సమస్యల కంటే గ్రామాభివృద్ధి తమ లక్ష్యమని ప్రవీణ్ కుమార్ నవ్య ప్రకటించారు. అర్థం ఉంటుంది, క్షమాపణ హృదయంతో క్షమించిన అంటే దానికి ఒక అర్థం ఉంటేనే క్షమిస్తున్న, ఊరికే క్షమించా నేను. ఇప్పుడు సార్ ఒక విషయం చెప్తా, కుటుంబం అంతా ఒకటి. ఇప్పుడు నా కుటుంబంలో నాకు అమ్మ ఉంది, నా అన్న ఉన్నాడు, నాకు భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, అందరు ఉన్నారు. కుటుంబం అంతా ఒకటి, పార్టీ అంతా ఒకటి. పార్టీలా జరిగినాయి ఖండించిన నేను ఏం చెప్తున్నా సార్, ఖచ్చితంగా ఖండిస్తూనే ఉంటా. మళ్ళీ తప్పు జరుగుతా కూడా ఖండిస్తా. మళ్ళీ తప్పు జరిగితే మీరే వస్తారు, మీ ముందే చెప్తాను. మంచి పనులు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి కదా సార్, ఖచ్చితంగా చేయాలి. చేస్తే మంచి పనులు చేస్తే అభినందిస్తాం. ఏ నాయకులనైనా మంచి పని చేసిన వాళ్ళని అభినందిస్తాం కదా సార్. వెనక్కి ఏవి పోవు సార్, ఖండిస్తాం. తప్పు ఉన్నప్పుడు వెనకకి ఎందుకు పోతే నేను ఎప్పుడు ఒకటేలా ఉంటా. ఆ ఒంట్లో చివరి రక్తం లేదా చివరి ఊపిరినంత వరకు మహిళల ఆత్మగౌరవం కోసం పనిచేస్తా, వాళ్ళను కంటికి రెప్పలా కాపాడుకుంటా. నేను చేసే క్రమంలో వారిని ఎక్కడైనా మానసిక క్షోభకు గురి చేస్తే మరి సమాజానికి, మహిళా సమాజానికి నేను క్షమాపణ చెప్పగలను. ఎందుకంటే ఒకవేళ కనుక తెలిసి తెలియక అక్కడో ఇక్కడ ఏదైనా జరిగినప్పుడు తప్పకుండా మనం ఒప్పుకోవాల్సిన అవసరం.